ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మను ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 18వ చరణం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు జీవితంలోని ఒక ఆపత్కాలము ఉన్నది. ఆ ఆపత్కాలమును చూచి అతని శత్రువులు అతని మీద దాడి చేస్తున్నారు. అలాంటి ఆపద సమయములో దేవుడు అతనిని ఆదుకున్నాడు అని దావీదు చలవించుచున్నాడు. దావీదు యొక్క ఆపత్కాలమును చూచినటువంటి సౌలు లేక అతనికి ఉన్నటువంటి శత్రువులు అతని మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. దేవుడు ఆదుకున్నాడు. దావీదు జీవితంలోనే కాదు, మన జీవితంలో కూడా మన ఆపదను శత్రువులు చూస్తున్నారు. మన ఆపదను, మనకి ఇబ్బందిని వాళ్ళు గమనించి మన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అయినను మనలను ఆయన ఆదుకొను దేవుడై ఉన్నాడు. దావీదును ఆదుకొనిన దేవుడు ఈరోజు నిన్ను కూడా ఆదుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రార్థన చేయండి. శత్రువులను చూసి భయపడవద్దు. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నంలో మీకు శత్రువులు ఉండవచ్చును. మీరు చేస్తున్న ఉద్యోగంలో మీకు శత్రువులు ఉండవచ్చును. మీరు చేస్తున్న వ్యాపారంలో మీకు శత్రువులు ఉండవచ్చును. మీరు చదువుతున్న చదువులో మీకు శత్రువులు ఉండవచ్చును. భయపడవద్దు. ఆపత్కాలము వచ్చినప్పుడు, వారి మిమ్మల్ని చూసి నవ్వినప్పుడు, మిమ్మల్ని చూసి హేళన చేసినప్పుడు, మిమ్మల్ని చూసి గర్వించి అతిశయించినప్పుడు మీరు భయపడవద్దు. మన దేవుడు ఆదుకొని వాడై ఉన్నాడు. వారి ఎట్లాంటి పరిస్థితుల గుండా మన మీదికి విజృంభించినప్పటికీ ఆయన ఆదుకొనువాడు. అంతేకాకుండా మరొక కీర్తనలో దావీదు ఈ విధంగా అంటున్నాడు, ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతి చూచి నా కన్ను సంతోషించుచున్నది. కీర్తనల గ్రంథము 54వ అధ్యాయము 7వ చరణం. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక ఆపత్కాలమే కాదు, అనేకమైన ఆపత్కాలాలు దావీదు యొక్క జీవితంలో ఉన్నాయి. అలాంటి ఆపదలలో ఆయన అతను విడిపించాడు. అలాంటి ఆపత్కాలమును అనుకూలము చేసుకొని దావీదు మీదికి విజృంభించిన శత్రువుల యొక్క గతిని దావీదు యొక్క కన్ను చూచి సంతోషించుచున్నది. ఎందుకనగా దేవుడు విడిపించేవాడు, ఆదుకొనువాడై ఉన్నాడు. అదే టైములో శత్రువుల యొక్క స్థితిగతులను, వారికి పరిస్థితులను తలక్రిందులు చేయు దేవుడై ఉన్నాడు. దావీదు చెప్తున్నాడు, అతని జీవితంలో ఆపద వచ్చినప్పుడు శత్రువుల యొక్క ప్రయత్నాలను దేవుడు ఏ విధంగా విఫలం చేశాడో, దేవుడు ఏ విధముగా పతనము చేశాడో వాటినన్నిటిని ఆయన కన్నులారా చూచింది, సంతోషిస్తున్నాడు. ప్రియ సహోదరులారా, మీ జీవితంలో కూడా మీరు భయపడవద్దు. ఆపదలకు భయపడవద్దు. ఆపత్కాలమునకు భయపడవద్దు. శత్రువుల విషయంలో భయపడవద్దు. మరి బహు విశేషముగా సాతాను మనకు ఒక శత్రువుగా ఉన్నాడు. వాడు మన బలహీనతలను చూస్తున్నాడు. మనలోని ప్రార్థనా శక్తి తగినప్పుడు, మనలోని దేవుని స్తుతించేటువంటి జ్ఞానము కొదువైనప్పుడు వాడు మన మీదికి విజృంభిస్తున్నాడు. మన మీదికి వాడు ప్రయత్నము చేసి మన కృంగధర చేయడానికి ఆపదలను వాడు ప్రవేశపెట్టుచున్నాడు. అయినను భయపడవద్దు. దేవుడు ఆదుకొనువాడు, విడిపించువాడు. ప్రార్థన చేయండి. విశ్వాసంతో దేవుని సందులో విజ్ఞాపన చేయండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యము చేస్తాడు. శత్రువు నుంచి విడిపిస్తాడు. మనుషులంటి శత్రువుల నుంచి విడిపిస్తాడు. సాధారణ శత్రువుల నుంచి విడిపిస్తాడు, ఆదుకుంటాడు, విడిపించి మిమ్మల్ని రక్షిస్తాడు. కాబట్టి ప్రార్థన చేయండి. తప్పక దేవుడు మీ జీవితంలో అద్భుతము చేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.
ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, మహిమగల రాజా, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ బిడ్డల యొక్క జీవితంలో అనేక ఆపదలు వస్తున్నాయి. వాటన్నిటి నుంచి ఆదుకొని విడిపించుము. అంతేకాకుండా శత్రువుల బారి నుండి కూడా నీ బిడ్డలను రక్షించి కాపాడి దర్శించండి. ప్రతి విధమైన క్రియను, శాతానిక క్రియలను లయపరచండి. నీ హస్తము, నీ దీవెన, ఆశీర్వాదాలు నీ బిడ్డలతో ఉంచి నడిపించమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.